ఓకే, సో ఇవాళ మనం బ్లీచ్ సీజన్ 1 ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ అనిమే వచ్చేసి మాన్స్టర్స్ ఇంకా సోల్ రిపర్స్ గురించి ఉంటుంది. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లీడ్ చీకుట ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం అండర్ వరల్డ్ ని చూస్తాం. ఇక్కడ మొత్తం డార్క్నెస్ ఉంటుంది. దీంట్లో నుంచి కొన్ని క్రియేచర్స్ హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చేస్తాయి. ఇక ఇంకో వైపు మనం ఒక అమ్మాయిని చూస్తాం. తను పోల్ మీద నిలబడి ఇటు అటు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె ఇక్కడికి కొన్ని క్రియేచర్స్ వచ్చాయని సెన్స్ చేసి అక్కడికి వెళ్ళిపోతుంది. దీని తర్వాత డైరెక్ట్ మనం మన మెయిన్ క్యారెక్టర్ ని చూస్తాం. ఇతని పేరు వచ్చేసి ఇచిగో కురుసాకి. మనం ఇతని ఇచిగో అని పిలుద్దాం. ఇచిగో స్కూల్ కి వెళ్లి ఇంటికి వెళ్తుంటే కొందరు స్కేట్ బోర్డర్స్ ని కొడతాడు. ఇప్పుడు ఇచిగో వీళ్ళని పిచ్చకొట్టుడు కొట్టిన తర్వాత అడుగుతాడు, మీలో ఎవరు దాన్ని కింద పడేశారు, అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దీనిపై వీళ్ళు చెప్తారు, ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో ఒక అమ్మాయి చనిపోయింది, తన ఆత్మ శాంతించడానికి ఎవరో ఇక్కడ ఫ్లవర్స్ పెట్టినట్టున్నారు. ఇది విని ఇచిగో వాళ్ళని మళ్ళీ కొడతాడు. ఇచిగో అంటాడు, మీరంతా కలిసి ఆ గ్లాస్ బాటిల్ ని విరక్కొట్టారు, అందుకే మీరు ఇప్పుడు వెళ్లి ఆ పోల్ కి సారీ చెప్పండి, లేకపోతే నేను మీకు ఫ్లవర్స్ పెట్టాల్సి వస్తుంది. ఇది విని వీళ్ళు భయపడి కంచి పారిపోతారు. ఇప్పుడు మనం పోల్ దగ్గర ఒక అమ్మాయిని చూస్తాం. నిజం చెప్పాలంటే ఈ ఒక ఆత్మ. సో ఇప్పుడే మనకి రివీల్ అవుతుంది, మన మెయిన్ క్యారెక్టర్ ఆత్మల్ని చూడగలడు. ఇక ఇలా చేసినందుకు ఈ అమ్మాయి ఇచిగోకి థ్యాంక్ యూ చెప్తుంది. దీని తర్వాత ఇచిగో ఇక్కడి ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు తను వచ్చి రాగానే తను ఎవరో కాలుతోటి కొడతారు. ఈ మంచి కిక్ ని చూసి ఇతన్ని మీరు విలన్ అనుకున్నారు, కాదు వీళ్ళ నాన్న. వీళ్ళ నాన్న ఇచిగోని ఇంటికి వెల్కమ్ చేస్తాడు. ఇచిగో అంటాడు, ఎవరైనా కొడుకుతో ఇలా చేస్తారా? ఇప్పుడు వీళ్ళ నాన్న అంటాడు, నువ్వు అలర్ట్ గా ఉన్నావో లేదో అని టెస్ట్ చేస్తా. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఇంకా మనం ఇదే ఇంట్లో ఇచిగో చిన్న సిస్టర్స్ ని చూస్తాం. దీంట్లో ఎల్లో హెయిర్ ఉన్న అమ్మాయి పేరు యూజు, ఇంకొక అమ్మాయి పేరు కారిన్. వీళ్ళిద్దరిట్లలో ఒకరు గొడవ ఆపమని అంటారు, ఇంకొకరేమో కొట్టుకొని అని అంటారు. ఇప్పుడు ఇచిగో వాళ్ళ చెల్లి ఇచిగోతో అంటుంది, నువ్వు ఒక కొత్త ఫ్రెండ్ ని చేసుకున్నట్టున్నావు. ఇది విని యూజు అంటుంది, కారిన్ నువ్వు కూడా ఆత్మల్ని చూడగలవా? దీనిపై కారిన్ అంటుంది, నేను వీటిని చూడగలను, కానీ అవి ఉంటాయనే నమ్మకం నాకు లేదు. ఇక వీళ్ళ నాన్న ఇలా చేయడం వల్ల ఇచిగోకి చాలా కోపం వస్తుంది. ఇక తను ఏమీ తినకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోవడం చూసి వాళ్ళ చిన్న చెల్లి అంటుంది, నాన్న ఇప్పుడు మీరు ఇచిగోకి కోపం తెప్పించారు, ఇంకా అతను ఇప్పుడు అన్నం కూడా తినడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పుడు నేనేం చేశాను? ఇంకా తను వాళ్ళ వైఫ్ ఫోటో దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. తను అంటాడు, నా పిల్లలు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఇక మనం దీని తెల్లారి న్యూస్ ని చూస్తాం. తను చెప్తూ ఉంటాడు, రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని బ్లాస్ట్ జరిగాయి, ఇంకా అసలు ఎలా జరిగాయన్న సంగతి ఎవరికి తెలీదు. ఇంకా ఈ న్యూస్ ని చూసి ఇచిగో కొంచెం భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే ఇది వీళ్ళ ఏరియాకి దగ్గరలోనే జరిగింది. ఇప్పుడు ఇచిగో తన స్కూల్ కి వెళ్తుంటే తనకి కొన్ని సౌండ్స్ వినపడతాయి. ఇది విని ఇచిగో ఆ సౌండ్స్ వచ్చే వైపు వెళ్తాడు. ఇక్కడ మనం నిన్న చూసిన అమ్మాయిని చూస్తాం. తను ఒక క్రియేచర్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. దీన్ని చూసి ఇచిగో అమ్మాయిని తీసుకొని కంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఇలా వెళ్తుంటే ఇచిగోకి ఒకటేసారి ఒక బ్లాక్ కలర్ బటర్ఫ్లై కనిపిస్తుంది. ఇంకా చూస్తుండగానే ఒక అమ్మాయి వచ్చి క్రియేచర్ ని చంపేస్తుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసిన అమ్మాయి. ఇక తను ఏమీ చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇక్కడ ఎర్త్ క్వేక్ వచ్చిందని. ఇది విని ఇచిగో ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళు నాలాగా ఆత్మల్ని ఇంకా క్రియేచర్స్ ని చూడలేరు, అందుకేనేమో వీళ్ళకి ఇది ఒక ఎర్త్ క్వేక్ లా అనిపిస్తుంది. ఇక స్కూల్ అయిపోయిన తర్వాత ఇచిగో మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇక తను మార్నింగ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీనివల్ల తన మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇచిగో ఒకటేసారి మళ్ళీ అదే బటర్ఫ్లై కనిపిస్తుంది. ఇక చూస్తుండగానే ఇయ్యాలాగా చూసిన అమ్మాయి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చి తను ఇటు అటు చూస్తూ ఉంటుంది. ఇంకా తను ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇజిగో నన్ను చూడలేడు అన్నట్టు. ఇప్పుడు తను ఇలా చూసి ఇజిగో తన్ని కొడతాడు. ఇప్పుడు ఇజిగో ఇలా చేయడం చూసి ఈ అమ్మాయి షాక్ అవుతుంది. తను అంటుంది, నువ్వు నన్ను చూడగలుగుతున్నావా, ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంకా ఈ అమ్మాయి గుర్తుకొస్తుంది, నిన్ను నేను మార్నింగ్ కూడా చూసానని. ఇంకా ఈ అమ్మాయి ఇజిగోని టచ్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఇజిగోకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు ఇజిగో ఈ అమ్మాయిని కొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ తను చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, నేను ఒక సోల్ రిపర్ ని, నన్ను ఒక మిషన్ మీద సోల్ సొసైటీ నుంచి హ్యూమన్ వరల్డ్ కి పంపించారు. ఇంకా నా మిషన్ ఏంటంటే నువ్వు పొద్దున చూసిన మాస్టర్స్ ని నేను చంపేయాలి. ఇది విని ఇచిగోకి అంతగా నమ్మబుద్ధి కాదు. తను అంటాడు, ఇదిగో చూడు పాప, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. ఇక చిన్న పాప అనే మాట వినగానే తనకి చాలా కోపం వస్తుంది. ఇక తను తన మ్యాజిక్ పవర్ తో ఇచిగోని మొత్తం ప్యారలైజ్ చేస్తుంది, ఎటు కదలకుండా. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, నేను నీ మీద ఒక సీక్రెట్ ఆర్ట్ ని యూజ్ చేశాను, ఇంకా దీన్ని కీడో అని పిలుస్తారు. ఇది ఒక హై లెవెల్ మ్యాజికల్ స్పెల్, దీన్ని కేవలం సోల్ రిపర్స్ యూజ్ చేయగలరు. ఇంకా నేను చూడడానికి నీకంటే చిన్నదానిలా కనిపిస్తా, కానీ ఏజ్ లో నీకంటే చాలా పెద్ద. ఇప్పుడు ఈ అమ్మాయి ఇచిగో దగ్గర మనం ఇలాగా ఒక ఆత్మని చూసాం కదా, దాన్ని ఆఫ్టర్ లైఫ్ కి పంపిస్తుంది. దీన్ని వీళ్ళ భాషలో సోల్ సొసైటీ అని కూడా పిలుస్తారు. ఇదంతా చూసి ఇచిగోగా అసలు ఏమీ అర్థం కాదు. దీన్ని చూసి ఈ అమ్మాయి ఇచిగోకి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను చెప్తుంది, హ్యూమన్ వరల్డ్ లో 2 విధాల సోల్స్ ఉంటాయి. ఈ వీటిలో ఫస్ట్ వచ్చేసి గుడ్ స్పిరిట్స్, ఈ వీటిని హోల్స్ అని పిలుస్తారు. ఇంకా సెకండ్ వచ్చేసి బ్యాడ్ స్పిరిట్స్, ఈ వీటిని హోలోస్ అని పిలుస్తారు. ఇంకా ఈ హోలోస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ సోల్స్ ని తింటాయంట, అందుకే ఇలాగా ఒకటి ఆ చిన్న పాప వెనకాల పడ్డది. ఇంకా తను చెప్తుంది, సోల్ రిపర్స్ హ్యూమన్ వరల్డ్ లో 2 పనులు చేయాలి. ఒకటి మంచి ఆత్మల్ని సోల్ సొసైటీకి పంపించాలి, ఎలాగంటే ఎలాగ నేను చేసినట్టు. ఇంకా మిగిలిన హోలోస్ ఏవైతే ఉన్నాయో అవిటిని మేము చంపేయాలి. ఇంకోవైపు మనం ఒక హోలోని చూస్తాం. తను చిన్న పాప వెనకాల పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకటేసారి ఈ హోలోకి ఏదో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తను అంటుంది, ఇక్కడ చూస్తుంటే ఒక పవర్ఫుల్ ఇంకా టేస్టీ సోల్ ఉన్నట్టుంది. ఇంకా తనతో పాటు ఒక సోల్ రిపర్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఈ హోలో ఇచిగో గురించి మాట్లాడుతుంది. అందుకే ఇప్పుడు హోలో అమ్మాయిని వదిలిపెట్టి ఇచిగో ఉన్న డైరెక్షన్ లో వెళ్తుంది. ఇంకోవైపు ఇచిగో ఇంకా ఈ
అమ్మాయి కూడా ఈ సౌండ్స్ ని వింటారు. ఇంకా ఇప్పుడే ఈ అమ్మాయి ఒక స్పిరిచువల్ ప్రెజర్ ని ఫీల్ అవుతుంది. ఈ వీటిని కేవలం పవర్ఫుల్ సోల్స్ రిలీజ్ చేయగలవు. అంతలోనే ఇక్కడికి వీళ్ళ చెల్లె యూజు వస్తుంది. తన అంటుంది అన్నయ్య కారిని కాపాడు. ఇది విని ఈ అమ్మాయి వెంటనే కిందికి వెళ్తుంది. అక్కడ చూస్తే ఆ హోలో కారిని పట్టుకొని ఉంటుంది. దీన్ని చూసి ఈ అమ్మాయి ఇక ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. అంతలోనే ఇక్కడికి పక్కుంటూ ఇచ్చిగో వస్తాడు. ఇప్పుడు ఇచ్చిగోని ఇలా చూసి ఈ అమ్మాయి షాక్ అవుతుంది. ఎందుకంటే ఈమె స్పెషల్ స్పెల్ ని ఒక హ్యూమన్ ఎప్పటికీ విరగొట్టలేడు. కానీ ఇక్కడ ఇచ్చిగోనేమో తన స్పెల్ లో నుంచి ఈజీగా బయటపడతాడు. ఇక తను వెంటనే వెళ్లి ఆ మాన్స్టర్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ అతన్ని దూరం విసిరేస్తుంది. దీన్ని చూసి ఈ అమ్మాయి ఇచ్చిగోని ఇంకా వాళ్ళ చెల్లిని కాపాడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది ఈ హోలో ఒక పవర్ఫుల్ సోల్ కోసం వెతుకుతుంది. ఇక నాకు బాగా ఆలోచించాక అర్థమైంది ఈ హోలో నీ కోసమే వెతుకుతుందని. ఇంకా తను ఇచ్చిగోకి ఇదంతా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను చెప్తుంది నువ్వు సోల్స్ తో కాంటాక్ట్ అవ్వడం వల్ల నువ్వు నీ స్పిరిచువల్ పవర్ ని నీకు తెలియకుండానే రిలీజ్ చేసావు. దానివల్ల మంచి సోల్స్ తో పాటు చెడ్డ సోల్స్ కూడా నీ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి. ఇది విని ఇచ్చిగో కొంచెం బాధపడతాడు. ఎందుకంటే తన వల్లే వాళ్ళ చెల్లె ప్రాబ్లం లో పడ్డది. ఇప్పుడు తన హోలో దగ్గర వెళ్ళి అంటాడు నీకు నా సోలే కావాలి కదా, అయితే తీసుకో. ఇప్పుడు ఈ హోలో ఇచ్చిగో మీదకి అటాక్ చేసేలోపు ఈ అమ్మాయి వచ్చి ఇచ్చిగోని కాపాడుతుంది. దీనివల్ల ఈ అమ్మాయికి చాలా దెబ్బలు తాకుతాయి. ఇంకా తను అంటుంది నాకు అర్థమైంది నీ సోల్ ని హోలోకి ఇచ్చి నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకోవాలనుకుంటున్నావని. కానీ నువ్వు అలా చేశాక కూడా ఈ హోలో ఎవరిని వదిలిపెట్టదు. ఇంకా ఈ అమ్మాయి అంటుంది నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకోవాలనుకుంటున్నావా? దీనిపై ఇచ్చిగో అవును అని అంటాడు. దీనిపై ఈ అమ్మాయి అంటుంది నీకు నీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒకటే ఆప్షన్ ఉంది. అదేంటంటే నువ్వు కూడా నాలాగే ఒక సోల్ రిపర్వి కావాలి. ఇంకా దానికోసం నేను నా సోల్ ని నీ బాడీలోకి దించుతా. ఇంకా దాని తర్వాత నా పవర్స్ ని నీకు ట్రాన్స్ఫర్ చేస్తా. ఇంకా నాకు నమ్మకం ఉంది ఈ మెథడ్ పనిచేస్తుందని. ఇది విని ఇచ్చిగో అంటాడు సరే సోల్ రిపర్. దీనిపై ఈ అమ్మాయి అంటుంది నా పేరు సోల్ రిపర్ కాదు, నా పేరు రూకియా కుచ్కి. సరే ఇక ఇచ్చిగో తను చెప్పినట్టే ఆ సోల్ ని తన బాడీలోకి దించుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. దీని తర్వాత మనం చూస్తే ఇచ్చిగో ఒక సోల్ రిపర్ గా మారిపోయి ఉంటాడు. ఇంకా ఇచ్చిగో దగ్గర తనకన్నా పెద్ద స్వాడ్ ఉంటుంది. తను ఇలా చూసి రూకియా షాక్ అవుతుంది. రూకియా అంటుంది నేను నా సగం పవర్స్ ని తనకిచ్చాను, కానీ తనేమో బలవంతంగా నా ఫుల్ పవర్స్ ని తీసుకున్నాడు. సరే ఇక సోల్ రిపర్స్ దగ్గర ఉన్న సోడ్ ని జాన్పక్ 2 అని పిలుస్తారు. ఇక చూస్తుండగానే ఇచిగో ఆ మాన్స్టర్ ని తన ఒకే అటాక్ లోనే చంపేస్తాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి ఫస్ట్ ఎపిసోడ్ అంతగా ఎవరికి అర్థం కాలేదనుకుంటా. సో బేసికలీ ఈ అనిమే స్టార్టింగ్ లో ఇలానే ఉంటుంది, అర్థం కానట్టు. ఇంకా ఈ ఎపిసోడ్స్ ఇలాగే కంటిన్యూ చేస్తుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇక దీని నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.